హాయ్ హలో నమస్తే వనక్కం శ్రీశ్రీకాల్. మీరు చూస్తున్నారు దాసరి స్టడీ జోన్ యూట్యూబ్ ఛానల్. కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ పొందండి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో సక్సెస్ సాధించి ఉన్నతమైన భవిష్యత్తుకి బాటలు వేసుకోండి. ఈరోజు మనం జనరల్ స్టడీస్లో భాగంగా స్టాండర్డ్ జీకేకి సంబంధించి ఒక ముఖ్యమైన టాపిక్ గురించి తెలుసుకుందాం. అదేమిటంటే ప్రపంచంలోని వివిధ ఖండాలు, వివిధ దేశాలు, వివిధ ప్రదేశాల యొక్క భౌగోళిక మారుపేర్లు, భౌగోళికంగా ఏ విధంగా పిలుస్తారు అనేది తెలుసుకుందాం. వరల్డ్ వైజ్ అట్లాగే నేషనల్ వైజ్. ముందుగా మనం మన భారతదేశంలో చూద్దాం. మన భారతదేశంలో పశ్చిమ బెంగాల్ రాజధాని అయిన కోల్కతాని రాజభవనాల నగరంగా పిలుస్తారన్నమాట, సిటీ ఆఫ్ ప్యాలెసెస్. అట్లాగే కోల్కతాని మరొక పేరుతో కూడా పిలుస్తారు, అదేంటంటే సిటీ ఆఫ్ బిల్డింగ్స్. అట్లాగే కోల్కతా మరొక పేరు ఏంటంటే సిటీ ఆఫ్ క్యాస్టిల్స్. అట్లాగే ఉత్తరాఖండ్, ఈ ఉత్తరాఖండ్ని ఏమని పిలుస్తారంటే వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ అని పిలుస్తారు. అట్లాగే ఉత్తరాఖండ్కి మరొక భౌగోళిక పేరు ఏంటంటే దేవభూమి. అట్లాగే ముస్సోరీ నగరాన్ని ఏమని పిలుస్తారంటే క్వీన్ ఆఫ్ మౌంటైన్స్. ఈ ముస్సోరీ నగరం అనేది ప్రస్తుతం ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఉంది. ఈ ముస్సోరీలో ఐఏఎస్ ఆఫీసర్లకి శిక్షణ ఇవ్వడం కూడా జరుగుతుంది. అట్లాగే కర్ణాటక రాష్ట్రం యొక్క రాజధాని అయిన బెంగళూరు నగరాన్ని భౌగోళికంగా ఏమని పిలుస్తారంటే జియోగ్రఫికల్గా ఎలక్ట్రానిక్ సిటీ ఆఫ్ ఇండియాగా పిలుస్తారు. అట్లాగే స్పేస్ సిటీ అంటే అంతరిక్ష నగరంగా కూడా పిలుస్తారు బెంగళూరుని. అట్లాగే బెంగళూరుని సిలికాన్ సిటీ ఆఫ్ ఇండియాగా కూడా పిలుస్తారు. ఎందువల్లంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఐటీ ఇండస్ట్రీ అంతా కూడా మన భారతదేశంలో బెంగళూరులోనే బాగా డెవలప్ అయింది. అట్లాగే బెంగళూరుని సైన్స్ సిటీగా కూడా పిలుస్తారు. అట్లాగే బెంగళూరుని గార్డెన్ సిటీ ఆఫ్ ఇండియా, భారతదేశపు ఉద్యానవన నగరంగా కూడా బెంగళూరుని పిలుస్తారు. అట్లాగే కర్ణాటకలోని మరొక నగరమైన మంగళూరుని రోమ్ ఆఫ్ ది ఈస్ట్గా పిలుస్తారన్నమాట, అంటే తూర్పు ప్రాంత రోమ్గా పిలుస్తారన్నమాట మన భారతదేశంలో. అట్లాగే తమిళనాడులోని మదురై నగరాన్ని ఏమనిపిస్తారంటే సిటీ ఆఫ్ ఫెస్టివల్స్గా పిలుస్తారన్నమాట. అట్లాగే తమిళనాడులోని ఆనాటి చోళులు లేదా నవీన చోళుల రాజధాని అయిన తంజావూరుని ఏమనిపిస్తారంటే గార్డెన్ ఆఫ్ సౌత్ ఇండియాగా పిలుస్తారన్నమాట. అట్లాగే తమిళనాడులోని మరొక నగరమైన కోయంబత్తూరుని జియోగ్రఫికల్గా లేదా భౌగోళికంగా ఏ మారు పేరుతో పిలుస్తారంటే మాంచెస్టర్ ఆఫ్ సౌత్ ఇండియాగా పిలుస్తారన్నమాట కోయంబత్తూరుని. అట్లాగే తమిళనాడుని ల్యాండ్ ఆఫ్ టెంపుల్స్గా పిలుస్తారు. అట్లాగే తమిళనాడులోని మరొక నగరమైన తిరువూరుని అల్లికల నగరంగా పిలుస్తారు. అట్లాగే తమిళనాడులోని ఒక ముఖ్య రేవుపట్నమైన ట్యూటికొరిన్ లేదా తుత్తుకుడి లేదా ట్యూటికొరిన్ని పెరల్ సిటీగా పిలుస్తారన్నమాట. అదే మనం కేరళని తీసుకుంటే కేరళ రాష్ట్రంలో కోచి లేదా కొచ్చిని తీసుకుంటే అరేబియా సముద్రరాణిగా పిలుస్తారన్నమాట, క్వీన్ ఆఫ్ అరేబియన్ సీగా పిలుస్తారు. అట్లాగే కేరళని స్పైస్ గార్డెన్ ఆఫ్ ఇండియా, భారత సుగంధ ద్రవ్యాల ఉద్యానవనంగా పిలుస్తారన్నమాట. అట్లాగే కేరళని సైలెంట్ వ్యాలీ లేదా నిశ్శబ్దపు లోయగా పిలుస్తారన్నమాట. అట్లాగే కేరళని గాడ్స్ ఓన్ కంట్రీగా కూడా పిలుస్తారు. అట్లాగే కేరళలోని అలపూజ నగరాన్ని వెనీస్ ఆఫ్ ది ఈస్ట్గా పిలుస్తారన్నమాట. అట్లాగే మన భారతదేశంలోని మరొక రాష్ట్రమైన మహారాష్ట్రలో నాగపూర్ని మనం ఆరెంజ్ సిటీగా పిలుస్తారన్నమాట జియోగ్రఫికల్గా. అట్లాగే ముంబైని భారతదేశ సింహద్వారం, గేట్ వే ఆఫ్ ఇండియాగా పిలుస్తారన్నమాట. అట్లాగే మహారాష్ట్ర రాజధాని అయిన ముంబై నగరాన్ని సప్తద్వీపముల నగరం, సిటీ ఆఫ్ 7 ఐలాండ్స్గా పిలుస్తారన్నమాట. అట్లాగే మహారాష్ట్రలోని మరొక నగరమైన పూణేని దక్కన్ క్వీన్గా పిలుస్తారు. అట్లాగే ముంబైని మరొక భౌగోళిక మారుపేరుతో ఏమని పిలుస్తారంటే ఫైనాన్షియల్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా, భారతదేశ ఆర్థిక రాజధానిగా పిలుస్తారు. ఎందువల్లంటే భారతదేశంలో జరిగే షేర్ మార్కెట్ అంతా కూడా ముంబైలోనే జరుగుతుందన్నమాట, షేర్ వ్యాపారం అంతా కూడా. అట్లాగే ముంబైని కాటన్ పోలీస్ ఆఫ్ ఇండియాగా కూడా పిలుస్తారు. ఎందువల్ల ఎట్లా పిలుస్తారంటే భారతదేశంలో జరిగే వస్త్ర ఉత్పత్తిలో అధిక భాగం ముంబైని దాని పరిసర ప్రాంతాల్లోనే ఎక్కువగా జరుగుతుందన్నమాట. అట్లాగే ఉత్తరప్రదేశ్ నగరాన్ని తీసుకుంటే మనం
భారతదేశ పంచదార పాత్ర లేదా షుగర్ బౌల్ ఆఫ్ ఇండియాగా పిలుస్తారన్నమాట. భారతదేశంలో జరిగే పంచదార ఉత్పత్తిలో అత్యధిక భాగం ఉత్తరప్రదేశ్లో పండించబడడం వల్ల అట్లా పిలుస్తారన్నమాట. అట్లాగే కాన్పూర్, ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్ నగరాన్ని సిటీ ఆఫ్ ఫ్యాక్టరీస్గా పిలుస్తారన్నమాట. అట్లాగే ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ నగరాన్ని అబోర్డ్ ఆఫ్ ది గాడ్గా పిలుస్తారు. అట్లాగే జమ్మూ కాశ్మీర్ మరొక రాష్ట్రం. జమ్మూ కాశ్మీర్లో ప్రస్తుతం జమ్మూ కాశ్మీర్ అనేది 2 కేంద్రపాలిత ప్రాంతాలుగా విడిపోయిందన్నమాట. ఒకటి జమ్మూ, రెండోది ఏమో లడఖ్. ఇంతకుముందు జమ్మూ కాశ్మీర్ అనేది రాష్ట్రంగా ఉండేది. ఆ రాష్ట్రాన్ని ఇంతకుముందు జియోగ్రఫికల్గా, ప్రజెంట్ కూడా అట్లాగే పిలుస్తున్నారు, జియోగ్రఫికల్గా హెవెన్ ఆఫ్ ఇండియాగా పిలిచేవారు అన్నమాట. జమ్మూ కాశ్మీర్ని పిలుస్తున్నారు ఇప్పుడు కూడా. అట్లాగే కాశ్మీర్ని స్విట్జర్లాండ్ ఆఫ్ ఇండియా, కాశ్మీర్ని జియోగ్రఫికల్గా స్విట్జర్లాండ్ ఆఫ్ ఇండియాగా పిలుస్తారు. అట్లాగే జార్ఖండ్ రాష్ట్రంలోని జంషెడ్పూర్ నగరాన్ని సిటీ ఆఫ్ స్టీల్గా పిలుస్తారన్నమాట. ఎందువల్లంటే 1907 సంవత్సరంలో టాటా ఐరన్ అండ్ స్టీల్ కంపెనీ భారతదేశంలో మొదటి ఇనుముకు కర్మాగారం అనేది ఈ యొక్క జంషెడ్పూర్లోనే స్థాపించబడింది అన్నమాట. అందువల్ల దీన్ని సిటీ ఆఫ్ స్టీల్, ఉక్కు నగరంగా పిలుస్తారన్నమాట. అట్లాగే జార్ఖండ్లోని జంషెడ్పూర్ని మరొక పేరుతో కూడా పిలుస్తారన్నమాట, పిట్స్బర్గ్ ఆఫ్ ఇండియాగా పిలుస్తారన్నమాట. అట్లాగే భారతదేశంలోని మరొక రాష్ట్రమైన పంజాబ్ని ల్యాండ్ ఆఫ్ 5 రివర్స్గా పిలుస్తారు, పంచనదుల ప్రాంతంగా పిలుస్తారన్నమాట. పంచనదులు అంటే ఏంటంటే పంజాబ్, రావి, బియాస్, సట్లెజ్, సరస్వతి, వీటిని పంచనదులుగా పిలుస్తారన్నమాట. అట్లాగే మనం పంజాబ్ని చెప్పుకున్నాం కదండి. నెక్స్ట్ మనకి పంజాబ్లోని అమృత్సర్ని ఏమని పిలుస్తారంటే సిటీ ఆఫ్ గోల్డెన్ టెంపుల్, బంగారు దేవాలయ నగరంగా పిలుస్తారు. అట్లాగే గుజరాత్లోని అహ్మదాబాద్ నగరాన్ని బోస్టన్ ఆఫ్ ఇండియాగా పిలుస్తారన్నమాట. ఈ బోస్టన్ అనేది అమెరికాలో ఒక ముఖ్యమైన నగరం. అమెరికాకి బోస్టన్ ఎట్లాగో ఇండియాకి అహ్మదాబాద్ అనేది అట్లా అన్నమాట. అట్లాగే ఒడిస్సాలోని భువనేశ్వర్ని టెంపుల్ టౌన్ ఆఫ్ ఇండియాగా పిలుస్తారన్నమాట. ఎందువల్లంటే భువనేశ్వర్లో ప్రపంచ ప్రసిద్ధి చెందిన దేవాలయాలు ఉన్నాయి కాబట్టి. అట్లాగే కోనార్క్ని నల్ల శిఖరాల దేవాలయంగా పిలుస్తారన్నమాట. కోనార్క్లో సూర్య దేవాలయం అనేది ఉందన్నమాట. ఓకే, భారతదేశంలో ఒడిస్సాలోని కోనార్క్లో సూర్య దేవాలయం ఉంది. అట్లాగే ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లాలోని అర్సవిలిలో కూడా శ్రీకాకుళం సూర్య దేవాలయం ఉంది. అట్లాగే గుజరాత్లోని మోడేరాలో కూడా సూర్య దేవాలయం ఉంది అన్నమాట. మన ఈ విషయాన్ని గమనించాలి. అట్లాగే రాజస్థాన్లోని జోధ్పూర్ని సన్ సిటీగా పిలుస్తారు. అట్లాగే రాజస్థాన్ రాజధాని అయిన జైపూర్ని గులాబీల నగరం అని పిలుస్తారన్నమాట. రోజ్ సిటీ ఆర్ పింక్ సిటీగా పిలుస్తారు. అట్లాగే భారతదేశం యొక్క రాజధాని అయిన న్యూఢిల్లీని హెవెన్ ఆఫ్ ర్యాలీస్గా పిలుస్తారు. అట్లాగే ఆంధ్రప్రదేశ్ ఉద్యానవనంగా కోనసీమని పిలుస్తారు. అట్లాగే భారతదేశపు ధాన్యపు పాత్ర రైస్ బౌల్ ఆఫ్ ఇండియాగా కూడా ఆంధ్రప్రదేశ్ని పిలుస్తారు. ఇవన్నీ కూడా మనం జాతీయ పరంగా చెప్పుకున్నాం. మరి అంతర్జాతీయ పరంగా చెప్పుకుంటే అంతర్జాతీయ పరంగా అనేక ఖండాలు ఉన్నాయి, అంటే 7 ఖండాలు ఉన్నాయి. అట్లాగే వాటిలో కొన్ని దేశాలు, ముఖ్యమైన దేశాలు ఉన్నాయి, ముఖ్యమైన నగరాలు ఉన్నాయి. వాటిని భౌగోళికంగా మారు పేర్లతో ఎట్లా పిలుస్తారో చూద్దాం. మనం ముందుగా ఆసియా ఖండం పెద్దది కాబట్టి ఆసియా ఖండంలో చూస్తే జెరూసలేం నగరాన్ని హోలీ సిటీ, పవిత్ర నగరంగా పిలుస్తారు. అట్లాగే జెరూసలేంలోని బాబ్ ఎల్ మండబ్ అనే ప్రాంతాన్ని గేట్ వే ఆఫ్ టీయర్స్, కన్నీటి ముఖద్వారంగా పిలుస్తారు. అట్లాగే శ్రీలంకని ఇండియాస్ టియర్ డ్రాప్గా పిలుస్తారు, భారతదేశపు కన్నీటి చుక్కగా పిలుస్తారన్నమాట. అట్లాగే ఇరాక్ దేశ రాజధాని అయిన బాగ్దాద్ని సిటీ ఆఫ్ అరేబియన్ నైట్స్, అరేబియా రాత్రుల నగరంగా పిలుస్తారన్నమాట. అట్లాగే హాంకాంగ్ నగరాన్ని ప్రాచ్య దేశాల ముత్యం, పెరల్ ఆఫ్ ది ఓరియంట్గా పిలుస్తారు. అట్లాగే టిబెట్ దేశంలోని లాసా నగరాన్ని ఫర్బిడెన్ సిటీ, నిషిద్ధ నగరంగా పిలుస్తారన్నమాట. అట్లాగే పాకిస్తాన్లోని లాహోర్ నగరాన్ని ఆసియా ప్యారిస్గా పిలుస్తారు. అట్లాగే మాల్దీవుల్ని ల్యాండ్ ఆఫ్ హటల్స్గా పిలుస్తారు. అట్లాగే కొరియా దేశానికి గల భౌగోళిక మారు పేరు ఏంటంటే ల్యాండ్ ఆఫ్ మార్నింగ్ కమ్, ఉదయ ప్రశాంత దేశం అని. అట్లాగే ఇర్మిట్ కింగ్డమ్, సన్యాసుల రాజ్యం అని పిలుస్తారు. అట్లాగే భూటాన్ని జియోగ్రఫికల్గా భౌగోళికంగా మారు పేర్లు ఏంటంటే పిడుగుల దేశం, ల్యాండ్ ఆఫ్ థండర్ బోల్ట్, అట్లాగే ల్యాండ్ ఆఫ్ థండర్ డ్రాగన్గా పిలుస్తారు. అట్లాగే థాయిలాండ్ దేశాన్ని గోల్డెన్ పెనిన్సులా, బంగారు ద్వీపకల్పంగా పిలుస్తారు. అట్లాగే థాయిలాండ్ని మరొక పేరు ఏంటంటే తెల్ల ఏనుగుల దేశం, ల్యాండ్ ఆఫ్ వైట్ ఎలిఫెంట్స్గా పిలుస్తారు. అట్లాగే ల్యాండ్ ఆఫ్ స్మైల్స్గా పిలుస్తారు. అట్లాగే బ్యాంకాక్ నగరాన్ని తూర్పు ప్రాంత వెనిస్గా పిలుస్తారు.
అట్లాగే లావోస్ని 1000 ఏనుగుల దేశం, ల్యాండ్ ఆఫ్ 1000 ఎలిఫెంట్స్గా పిలుస్తారు. అట్లాగే జపాన్ని జియోగ్రఫికల్గా ల్యాండ్ ఆఫ్ రైజింగ్ సన్, సూర్యుడు ఉదయించే దేశంగా పిలుస్తారు. అట్లాగే ఒసాకా నగరాన్ని ప్రాచ్య దేశాల మాంచెస్టర్ లేదా మాంచెస్టర్ ఆఫ్ ది ఓరియంట్, అట్లాగే సిటీ ఆఫ్ స్మోక్గా ఒసాకాని పిలుస్తారు. అట్లాగే మయన్మార్ని రైస్ బౌల్ ఆఫ్ ది ఫార్ ఈస్ట్గా పిలుస్తారు. అట్లాగే మయన్మార్ని ల్యాండ్ ఆఫ్ గోల్డెన్ పగోడాస్, బంగారు శిఖరాల దేశంగా కూడా పిలుస్తారు. ఇవన్నీ ఆసియా ఖండంలో ఉన్నాయండి. నెక్స్ట్ మనకి ఖండాలలో వరుస క్రమంలో పెద్దదైన ఆఫ్రికా ఖండాన్ని చూస్తే ఆఫ్రికాని చీకటి ఖండంగా పిలుస్తారు. అట్లాగే ఆఫ్రికా ఖండంలోని దక్షిణాఫ్రికా దేశంలోని జోహన్స్బర్గ్ నగరాన్ని గోల్డెన్ సిటీగా పిలుస్తారు. అట్లాగే ఈజిప్ట్ దేశాన్ని గిఫ్ట్ ఆఫ్ ది నైలు రివర్ లేదా నైలు నది వరప్రసాదంగా పిలుస్తారు. అట్లాగే జాంజిబార్ దేశాన్ని లవంగాల ద్వీపంగా పిలుస్తారు. అట్లాగే సొమాలియా దేశాన్ని ఆఫ్రికా కొమ్ము, హార్న్ ఆఫ్ ఆఫ్రికాగా పిలుస్తారు. అట్లాగే రొవాండాని ల్యాండ్ ఆఫ్ 1000 ఈల్స్గా పిలుస్తారన్నమాట. ల్యాండ్ ఆఫ్ 1000 ఈల్స్గా రొవాండా అని పిలుస్తారు. అట్లాగే కామెరూన్ని ఆఫ్రికా చంక, ఆఫ్రికా కీల్ అని పిలుస్తారు. అట్లాగే కామెరూన్కి మరో పేరు ఏంటంటే అంఫిట్ ఆఫ్ ఆఫ్రికాగా కూడా పిలుస్తారు. నెక్స్ట్ ఐరోపా ఖండాన్ని మనం చూసుకుంటే స్విట్జర్లాండ్ని ప్లే గ్రౌండ్ ఆఫ్ యూరప్, యూరప్ పాఠస్థలంగా పిలుస్తారు. అట్లాగే ఫిన్లాండ్ దేశాన్ని మనం తీసుకుంటే ల్యాండ్ ఆఫ్ 1000 లేక్స్, 1000 సరస్సుల దేశంగా పిలుస్తారు. అట్లాగే మనం టర్కీని చూస్తే సిక్ మ్యాన్ ఆఫ్ యూరప్ జబ్బు మనిషిగా పిలుస్తారు. అట్లాగే మనం స్కాట్లాండ్ దేశాన్ని తీసుకుంటే ల్యాండ్ ఆఫ్ కేక్స్, రొట్టెల దేశంగా పిలుస్తారు. అట్లాగే స్కాట్లాండ్ నగరానికి మరొక భౌగోళిక నామం ఏంటంటే గ్రానైట్ సిటీ, నల్లరాయి నగరం అని స్కాట్లాండ్లోని అబర్డీన్ని పిలుస్తారన్నమాట. స్కాట్లాండ్లోని అబర్డీ నగరాన్ని ఏమని పిలుస్తారంటే గ్రానైట్ సిటీ, నల్లరాయి నగరంగా పిలుస్తారన్నమాట. అట్లాగే ఐస్లాండ్ని జియోగ్రఫికల్గా ఐలాండ్ ఆఫ్ ఫైర్, అగ్ని ద్వీపంగా పిలుస్తారు. అట్లాగే బెల్గ్రేడ్ని వైట్ సిటీ, శ్వేత నగరంగా పిలుస్తారు. అట్లాగే ఆలెండ్ని ల్యాండ్ ఆఫ్ విండ్ మిల్స్గా పిలుస్తారు. అట్లాగే నార్వే దేశాన్ని అర్ధరాత్రి సూర్యుడు ఉదయించే దేశం, ల్యాండ్ ఆఫ్ మిడ్ నైట్ సన్గా పిలుస్తారు. అట్లాగే లండన్ దేశాన్ని ఆధునిక బ్యాబిలోన్గా పిలుస్తారు. అట్లాగే ఏథెన్స్ నగరాన్ని గ్రీసుల యొక్క కన్నుగా పిలుస్తారన్నమాట. అట్లాగే ఆక్స్ఫోర్డ్ని ఆకాశ శిఖరాల నగరంగా పిలుస్తారు. అట్లాగే డెన్మార్క్కి జియోగ్రఫికల్గా మదర్ ఇన్ లా ఆఫ్ యూరోప్ అత్తగారని, అట్లాగే డైరీ ఆఫ్ నార్థరన్ యూరప్, ఉత్తర యూరప్ డైరీ అని పిలుస్తారు. అట్లాగే బెల్జియంని బ్యాటిల్ ఫీల్డ్ ఆఫ్ యూరోప్ యుద్ధ ప్రాంతం అని పిలుస్తారు. అట్లాగే కాక్పిట్ ఆఫ్ యూరప్గా పిలుస్తారు. అట్లాగే బెల్జియం గల మరొక పేరు ఏంటంటే యూరోప్ యొక్క కార్ఖానా, వర్క్షాప్ ఆఫ్ యూరప్గా పిలుస్తారు. అట్లాగే స్వీడన్ని సా మిల్ ఆఫ్ యూరప్ ప్రాంతం మిల్లుగా పిలుస్తారు. అట్లాగే వెనిస్ ఆఫ్ ది నార్త్ అని స్వీడన్ దేశ రాజధాని అయిన స్టాక్హోమ్ని పిలుస్తారన్నమాట. వెనిస్ ఆఫ్ ది నార్త్ లేదా ఉత్తర ప్రాంత వెనిస్గా పిలుస్తారు. అట్లాగే ఇటలీని గార్డెన్ ఆఫ్ యూరప్గా, అట్లాగే ల్యాండ్ ఆఫ్ మార్బుల్, పాలరాతి దేశంగా, అట్లాగే ఇటలీలోని వెనిస్ నగరాన్ని హ్యాడ్రేటిక్ రాణి, క్వీన్ ఆఫ్ ది హ్యాడ్రేటిక్గా, అట్లాగే ఇటలీ దేశ రాజధాని అయిన రోమ్ నగరాన్ని సిటీ ఆఫ్ 7 హిల్స్, 7 కొండల నగరంగా పిలుస్తారు. అట్లాగే రోమ్ నగరానికి గల మరొక పేరు ఏంటంటే ఎటర్నల్ సిటీ, శాశ్వత నగరంగా పిలుస్తారు. అట్లాగే రోమ్కి మరొక పేరు సిటీ ఆఫ్ పోపుల నగరంగా పిలుస్తారు. అట్లాగే ఐర్లాండ్ దేశానికి గల భౌగోళిక మారు పేరు ఏంటంటే మరకతమనుల ద్వీపంగా పిలుస్తారన్నమాట. ల్యాండ్ ఆఫ్ ఎమర్లాండ్ ఐలాండ్. ఓకే అండి, ఐర్లాండ్ని మరకతమనుల ద్వీపంగా పిలుస్తారు. అట్లాగే ఐర్లాండ్ మరొక పేరు ఏంటంటే ఎమర్లాండ్ ఐలాండ్, అంటే పచ్చల ద్వీపంగా కూడా ఐర్లాండ్ని పిలుస్తారన్నమాట. ఐర్లాండ్కి మనం 2 పేర్లు ఉన్నట్టు గమనించాలండి, మరకతమనుల ద్వీపం, అట్లాగే ఎమరాల్డ్ ఐలాండ్, పచ్చల ద్వీపం. నెక్స్ట్ మనం ఉత్తర అమెరికా ఖండాన్ని చూస్తే ఉత్తర అమెరికా ఖండంలోని కెనడా దేశానికి ఉన్న జియోగ్రఫికల్ పేరు ఏంటంటే ల్యాండ్ ఆఫ్ మ్యాపిల్ లీప్, మ్యాపిల్ ఆకు దేశం. అట్లాగే లేడీ ఆఫ్ స్నో, అట్లాగే లిల్లీ పువ్వుల దేశంగా కూడా కెనడాని పిలుస్తారు. అట్లాగే అమెరికాని సూర్యుడు అస్తమించే దేశంగా పిలుస్తారన్నమాట. ల్యాండ్ ఆఫ్ సెట్టింగ్ సన్. అట్లాగే దివ్య ద్వారాల నగరంగా అమెరికా దేశ రాజధాని అయిన వాషింగ్టన్ డీసీని పిలుస్తారు. అమెరికాలోని మరొక ముఖ్య నగరమైన న్యూయార్క్ని బిగ్ యాపిల్గా, అట్లాగే ఎంపైర్ సిటీ, సామ్రాజ్య నగరంగా పిలుస్తారు.
అట్లాగే న్యూయార్క్ని సిటీ ఆఫ్ స్కై స్క్రాపర్స్ అంటే ఆకాశ ఆర్మ్యాల నగరంగా పిలుస్తారు. ఎందువల్లంటే ఈ యొక్క న్యూయార్క్లో ఉన్న బిల్డింగ్లు ఆకాశాన్ని అంటే తాకేదట్టు అంత ఎత్తు కలిగి ఉండటం వల్ల ఆకాశ ఆర్మియాల నగరంగా పిలుస్తారన్నమాట. అట్లాగే బ్రాడ్వే, గ్రేట్ వైట్ వే అంటే మహాశ్వేత మార్గంగా కూడా పిలుస్తారన్నమాట దీన్ని, ఈ యొక్క న్యూయార్క్లోని బ్రాడ్వే అన్నమాట. నెక్స్ట్ కాలిఫోర్నియాని గోల్డెన్ స్టేట్గా అమెరికా ఆట స్థలంగా పిలుస్తారు. అమెరికాలో ఒక ముఖ్య నగరం ఇది. అట్లాగే అమెరికాలోని చికాగో నగరాన్ని గార్డెన్ సిటీ ఆఫ్ ది వరల్డ్, అట్లాగే విండీ సిటీ అంటే వాయునగరంగా కూడా పిలుస్తారు. అట్లాగే డెట్రాయిట్ని సిటీ ఆఫ్ మోటార్ కార్స్గా పిలుస్తారు. అట్లాగే అమెరికాలోని మరొక ముఖ్య నగరమైన శాన్ ఫ్రాన్సిస్కోని బంగారు ద్వార నగరం సిటీ ఆఫ్ గోల్డెన్ గేట్గా పిలుస్తారు. అట్లాగే అమెరికాలోని ఫిలడెల్ఫియాని క్వేకర్ సిటీ భూకంపాల నగరంగా పిలుస్తారు. అట్లాగే ప్రైరీల్ని ప్రపంచ రొట్టెల బొట్ట వరల్డ్స్ బ్రెడ్ బాస్కెట్గా పిలుస్తారన్నమాట. నెక్స్ట్ మధ్య అమెరికా దేశాలు తీసుకుంటే మనం క్యూబాని ప్రపంచ పంచదార పాత్రగా అంటే షుగర్ బౌల్ ఆఫ్ ది వరల్డ్గా, అట్లాగే పెరల్ ఆఫ్ ది యాంటిలీస్ దీవుల మాలికలను ముఖ్యంగా పిలుస్తారన్నమాట. అట్లాగే మెక్సికోని ప్రపంచ గిడ్డంగి ద స్టోర్ హౌస్ ఆఫ్ ది వరల్డ్గా పిలుస్తారు. అట్లాగే కోస్టారికాని సుసంపన్న తీరంగా పిలుస్తారు. అట్లాగే దక్షిణ అమెరికా ఖండాన్ని మనం గమనిస్తే భూమికి ఊపిరితిత్తులుగా పిలుస్తారన్నమాట, లంగ్స్ ఆఫ్ ది ఎర్త్గా పిలుస్తారన్నమాట ఈ యొక్క దక్షిణ అమెరికాని. అట్లాగే దక్షిణ అమెరికాని పక్షుల ఖండంగా కూడా పిలుస్తారన్నమాట. మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో బర్డ్ కాంటినెంట్ అంటే పక్షుల ఖండంగా దేని పిలుస్తారంటే దక్షిణ అమెరికాని మనం టిక్ చేయాలన్నమాట. అట్లాగే దక్షిణ అమెరికాలోని క్విటోని ఏమని పిలుస్తారంటే సిటీ ఆఫ్ ఎటర్నల్ స్ప్రింగ్స్గా పిలుస్తారన్నమాట. అట్లాగే బ్రెజిల్లోని శాంత్రోస్ని కాఫీ ఫోర్ట్ ఆఫ్ ది వరల్డ్గా పిలుస్తారన్నమాట. ప్రపంచంలో కాఫీ అనేది బాగా పండేది, అత్యధికంగా పండేది బ్రెజిల్లో కాబట్టి బ్రెజిల్లోని శాంత్రోస్ నగరాన్ని కాఫీ ఫోర్ట్ ఆఫ్ ది వరల్డ్గా పిలుస్తారన్నమాట. అట్లాగే వెనిజులాని చిన్న వెనీస్గా లిటిల్ వెనీస్గా పిలుస్తారన్నమాట, ఇటలీలోని వెనీస్ నగరాన్ని పోలుస్తూ. అట్లాగే ఈ యొక్క ఈక్వెడార్ని ఏమని పిలుస్తారండి, ఈక్వెడార్లోని గయాక్విల్ రేవ్ని పసిఫిక్ మహాసముద్రం ముఖ్యంగా పెరల్ ఆఫ్ ది పసిఫిక్గా పిలుస్తారన్నమాట. అట్లాగే ఉరుగ్వేని స్విట్జర్లాండ్ ఆఫ్ లాటిన్ అమెరికాగా పిలుస్తారు. అట్లాగే ఆస్ట్రేలియాలో మనం తీసుకుంటే దక్షిణ ప్రాంతపు బ్రిటన్గా న్యూజిలాండ్ని పిలుస్తారు. అట్లాగే అనంత అదృశ్య భూమిగా ఉత్తర ఆస్ట్రేలియాలోని పశ్చిమ భూమిని పిలుస్తారన్నమాట. అదే మనం ఆస్ట్రేలియా ఖండాన్ని గమనిస్తే దీన్ని ది డౌన్ అండర్ అని, అట్లాగే ద్వీపఖండం ఐలాండ్ కాంటినెంట్ అని పిలుస్తారన్నమాట. మనం పక్షి ఖండం అంటే దక్షిణ అమెరికా అని చెప్పుకుంటాం, అట్లాగే ఐలాండ్ కాంటినెంట్ అంటే ఆస్ట్రేలియా అని మనం చెప్పుకోవాలన్నమాట. అట్లాగే కంగారుల దేశంగా కూడా ఈ యొక్క ఆస్ట్రేలియాని పిలుస్తారన్నమాట, ల్యాండ్ ఆఫ్ కంగారూస్. అట్లాగే బంగారు ఉన్ని దేశం ల్యాండ్ ఆఫ్ గోల్డెన్ ప్లీస్గా కూడా ల్యాండ్ ఆఫ్ గోల్డెన్ ప్లీస్ బంగారు ఉన్ని దేశంగా కూడా ఆస్ట్రేలియాని పిలుస్తారన్నమాట. అట్లాగే ఆస్ట్రేలియాలోని డార్విన్ని ప్రెంటడోర్ ఆఫ్ ఆస్ట్రేలియాగా పిలుస్తారు. అట్లాగే ప్రపంచంలో ఉన్న కొన్ని నదులు వాటి యొక్క మారు పేర్లు మనం జియోగ్రఫికల్గా గమనిస్తే ఈ యొక్క చైనాలోని యాంగ్ సీకియాంగ్ నదిని బ్లూ రివర్గా పిలుస్తారన్నమాట. అట్లాగే చైనాలోని ఒయాంగో రివర్ని చైనా దుఃఖదాయనిగా, సారో రివర్ ఆఫ్ ది చైనాగా, అట్లాగే ఒయాంగో నదిని ఎల్లో రివర్ లేదా పసుపుపచ్చ నదిగా అని కూడా పిలుస్తారన్నమాట జియోగ్రఫికల్గా లేదా భౌగోళికంగా. అట్లాగే భారతదేశంలోని బ్రహ్మపుత్ర నదిని భౌగోళికంగా మారుపేరుతో నదుల దుఃఖదాయని అని పిలుస్తారు. అట్లాగే బ్రహ్మపుత్ర నదిని సారో రివర్ ఆఫ్ ది అస్సాం లేదా అస్సాం దుఃఖదాయనిగా కూడా పిలుస్తారు. అట్లాగే దామోదర్ నదిని బెంగాల్ దుఃఖదాయని సారో రివర్ ఆఫ్ ది బెంగాల్గా పిలుస్తారన్నమాట. అట్లాగే బ్రాహ్మణి నదిని సారో రివర్ ఆఫ్ ది ఒడిస్సా లేదా ఒరిస్సాగా పిలుస్తారు. ఒరిస్సా దుఃఖదాయనిగా ఈ యొక్క బ్రాహ్మణి నదిని పిలుస్తారన్నమాట. అట్లాగే బీహార్ దుఃఖదాయనిగా లేదా సారో రివర్ ఆఫ్ ది బీహార్గా కోసి నదిని పిలుస్తారు. అట్లాగే ఆంధ్ర దుఃఖదాయనిగా శారో రివర్ ఆఫ్ ది ఆంధ్ర ఆర్ శారో లేక్ ఆఫ్ ది ఆంధ్ర బుడమేరు అంటే ఇది ఒక ఏరు లాంటిది మాట. అట్లాగే దక్షిణ భారత గంగా నదిగా గోదావరి నదిని పిలుస్తారండి. అట్లాగే ఇండియన్ రైన్ నదిగా కూడా ఈ యొక్క గోదావరి నదిని పిలుస్తారు. మరి డాన్యూబ్ నదిని అంతర్జాతీయ నది లేదా ఇంటర్నేషనల్ రివర్గా పిలుస్తారన్నమాట. అట్లాగే బ్రహ్మపుత్ర నదిని భారతదేశ ఎరుపు నదిగా పిలుస్తారన్నమాట. మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఎట్లా పిలుస్తారంటే
అస్సాం దుఃఖదాయిని బ్రహ్మపుత్ర గుర్తుపెట్టుకోవాలండి. అట్లాగే బెంగాల్ దుఃఖదాయిని దామోదర్ నది గుర్తుపెట్టుకోవాలి. అట్లాగే ఒరిస్సా దుఃఖదాయిని బ్రాహ్మణి నది. అట్లాగే బీహార్ దుఃఖదాయిని కోసీ నది. అట్లాగే ఆంధ్ర దుఃఖదాయిని బుడమేరు. అట్లాగే గోదావరి నదిని దక్షిణ భారత గంగా నదిగా పిలుస్తారన్నమాట. అట్లాగే ఇండియన్ రైన్ నదిగా కూడా గోదావరి నదిని పిలుస్తారు. ఈ రైన్ నది అనేది జర్మనీ దేశంలో ఉందన్నమాట. అట్లాగే డాన్యూబ్ నదిని అంతర్జాతీయ నదిగా, అట్లాగే బ్రహ్మపుత్ర నదిని భారతదేశ ఇరుపు నది ఎల్లో రివర్ ఆఫ్ ది ఇండియాగా కూడా పిలుస్తారు. అట్లాగే సముద్రాలు, సరస్సులు, పీఠభూములు, పర్వతాలు గమనిస్తే వాటికి భౌగోళికంగా ఉన్న మారు పేర్లు అనేది మనం గమనిస్తే అట్లాంటిక్ మహాసముద్రాన్ని కల్లోల సముద్రం లేదా ఇర్రింగ్ ఫాండ్ అని భౌగోళికంగా మారు పేరుతో పిలుస్తారన్నమాట. అట్లాగే చోటా నాగపూర్ పీఠభూమిని రూప్ ఆఫ్ ది ఇండియా లేదా భారత పైకప్పు పీఠభూమిగా పిలుస్తారండి. అట్లాగే పనామా కాలువ అని గేట్ ఆఫ్ ది పసిఫిక్గా పిలుస్తారన్నమాట. అట్లాగే జిబ్రల్టర్ జలసంధిని మధ్యధర ప్రాంతపు తాళపు చెవిగా పిలుస్తారు. అట్లాగే అడేన్ హిందూ మహాసముద్రపు జిబ్రల్టర్గా పిలుస్తారన్నమాట. అట్లాగే పశ్చిమ కనుమల్ని భౌగోళికంగా జియోగ్రఫికల్గా ఎవర్ గ్రీన్ ఫారెస్ట్గా పిలుస్తారన్నమాట. అట్లాగే చోటా నాగపూర్ పీఠభూమికి ఉన్న మరొక జియోగ్రఫికల్ పేరు ఏంటంటే మినరల్ ఆర్ట్ ల్యాండ్ ఆఫ్ ఇండియా. ఎందువల్లంటే ఈ యొక్క చోటా నాగపూర్ పీఠభూమిలోనే భారతదేశంలోని ఖనిజ సంపద అంతా కూడా ఎక్కువగా కేంద్రీకృతం అవడం వల్ల అట్లా పిలుస్తారన్నమాట. మినరల్ ఆర్ట్ ల్యాండ్ ఆఫ్ ఇండియా అంటే చోటా నాగపూర్ పీఠభూమి అన్నమాట. అట్లాగే ఈ యొక్క అట్లాంటిక్లోని ట్రిస్టన్ డకుమ్కా అని ప్రపంచ ఏకాంత ద్వీపం లోన్లియెస్ట్ ఐలాండ్గా పిలుస్తారన్నమాట. అట్లాంటిక్ మహాసముద్రంలోని ట్రిస్టన్ డకుమ్హా ఐలాండ్ని ప్రపంచ ఏకాంత ద్వీపం లోన్లియెస్ట్ ఐలాండ్గా పిలుస్తారు. అట్లాగే జిబ్రల్టర్ జలసంధిని ఎర్క్యులస్ యొక్క స్తంభాలుగా పిలుస్తారన్నమాట, పిల్లర్స్ ఆఫ్ ది ఎర్క్యులస్. అట్లాగే ఎవరెస్ట్ని హిమాలయాల రాజుగా పిలుస్తారన్నమాట, కింగ్ ఆఫ్ ది మౌంటైన్ హిమాలయస్. అట్లాగే కాంచనగంగని క్వీన్ ఆఫ్ ది హిమాలయన్ మౌంటైన్స్, హిమాలయాల రాణిగా కాంచనగంగని పిలుస్తారు, హిమాలయాల రాజుగా ఎవరెస్ట్ని పిలుస్తారన్నమాట. ఆసియా ఖండంలో లేదా ప్రపంచంలో అత్యంత ఎత్తైన శిఖరం ఏంటండి? ఎవరెస్ట్. అట్లాగే జపాన్లోని ఫ్యూజియామా నగరాన్ని పవిత్ర పర్వతం హోలీ మౌంటైన్గా పిలుస్తారన్నమాట. ఈ యొక్క ఫ్యూజియామాలో కోటిఫాక్సీ ఫ్యూజియామా అనేది ఒక అగ్నిపర్వతం ఉందండి అక్కడ జపాన్లో. ఈ యొక్క ఫ్యూజియామాని పవిత్ర పర్వతం హోలీ మౌంటైన్గా పిలుస్తారండి. ఓకే, నా ఛానల్లో వస్తున్న వీడియోలన్నింటినీ కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా ఎంతో ఓపికగా ఇంట్రెస్ట్గా ఉంటున్నారు. ఓకే, మీరు నా ఛానల్ పట్ల చూపిస్తున్న ఆదరాభిమానాలకి ప్రతి ఒక్కరికి కూడా పేరున ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.